జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాము? ద్రోణ పర్వం 4 ఆశ్వాసంలో ఉన్నాము. 14వ రోజు యుద్ధం చెప్పుకుంటున్నాము. ద్రోణాచార్యుడు ఏర్పాటు చేసినటువంటి శిఖర వ్యూహంలోకి ముందుగా అర్జునుడు, తర్వాత సాచికి, భీముడు వచ్చాడు. ముగ్గురు అద్భుతంగా పోరాటం చేశారు. చివరికి కర్ణుడు చేతికి భీముడు చిక్కినా కూడా ప్రాణభిక్ష పెట్టి వదిలేశాడు. ఇప్పుడు ప్రస్తుతం ఎవరెవరికి మధ్య యుద్ధం జరుగుతుందని చెప్పాను? అర్జునుడు, అతనికి ఎదురుగా అశ్వత్థామ వచ్చి నిల్చున్నారు. సో ఇంతవరకు మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా. ఈ రోజు ఎపిసోడ్లో అసలు ఎందుకు అర్జునుడు అధర్మ యుద్ధం చేయాల్సి వచ్చింది, కృష్ణుడు ఎందుకు అధర్మంగా అర్జునుడితోటి అంటే తనతో యుద్ధం చెయ్యని వాడిని వెనక నుండి బాణం వేసి అతడి ప్రాణం మీదకి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఆ పని చేయడానికి వెనక ఉన్నటువంటి శివుడి వరం ఏంటి, అసలు ఆ తర్వాత సాచికి ఏం చేశాడు, ఓవరాల్గా ఏం జరిగింది యుద్ధానికి ఆ తర్వాత అనేది మనం ఈరోజు ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాము. ఎప్పుడైతే కర్ణుడు భీముడికి ప్రాణభిక్ష పెట్టి వదిలేశాడో ఆ సమయంలో అర్జునుడు ఏమనుకున్నాడు, కర్ణుడు ఎక్కడ భీముడిని చంపుతాడేమో అనుకుని బాణవర్షాన్ని కురిపిస్తాడు. ఇంతలో అశ్వత్థామ ఆ బాణాలన్నింటినీ కూడా మధ్యలోనే ముక్కలు చేసి అర్జునుడితో యుద్ధానికి అన్నట్టుగా ఎదురుగా వస్తారు. ఇద్దరు కూడా అంటే ఈయన బాణాలు వేస్తారు, ఆన బాణాలు వేస్తారు, కాసేపు యుద్ధం చేస్తారు. కానీ అర్జునుడు స్వైర విహారం చేస్తుండడంతో ఒక్కసారి అశ్వత్థామ వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు మళ్ళీ అర్జునుడు అంటాడు, ఎందుకు అశ్వత్థామ ఎటు వెళ్తున్నావు, నిలువు నాతో యుద్ధం చెయ్యి అంటాడు. కానీ అశ్వత్థామ ఆ సమయంలో అసలు అర్జునుడితో యుద్ధం చేయడు. పక్కనే ఉన్నటువంటి ఏనుగు సైన్యం ఏదైతే ఉందో దాని లోపలికి వెళ్ళిపోతాడు. అంటే అశ్వత్థామ ఇలా వెళ్ళాడు అంటే చాలా వరకు మన సినిమాలో సీరియల్లో చూపిస్తుంటారు, అలా ఉండదు. నిజానికి భీష్ముడు ఒక మాట అంటాడు, అశ్వత్థామ చాలా గొప్ప వీరుడే అయినప్పటికీ సహజ బ్రాహ్మణ పిరికితనం అతనిలో ఉంటుందని చెప్పేసి. సో ఇలాంటివి కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి అశ్వత్థామతో. సరే, ఒక్కసారి అశ్వత్థామ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అర్జునుడు అద్భుతంగా కౌరవ సైన్యాన్ని అంతా కూడా చీల్చి చెండాడుతూ ఉంటాడు. ఇంతలో కొద్ది దూరం నుంచి సాచికి, ఇంకా అప్పుడు బయలుదేరాడు కదా సాచికి, మెల్లమెల్లగా కౌరవ సైన్యాన్ని అంతా తునాతునకలు చేసుకుంటూ ఇంకా సాచికి భీమార్జునులకి అంటే కనిపించేంత దూరంలోకి వచ్చేస్తాడు. ఇంతలో ఒక రాజు, అతని పేరేంటి అంటే అలంబసుడు. అలంబసుడు అంటే మళ్ళీ రాక్షసుడు అనుకోకండి, ఇతడు ఒక రాజు పేరు అలంబసుడు. ఇతని గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తాడు సంజయుడు అంటే, ఇతడు సాచికతో మహాద్భుతమైన పోరాటం చేస్తాడు. ఓ సమయంలో సాచికి ఒళ్ళంతా తూట్లు పడేలాగా బాణాలు వేస్తాడు. కానీ కాసేపటికి సాచికి ఇతని సారథిని, ఇతని రథాన్ని, ఇతని గుర్రాన్ని కూల్చేసి ఇతని తలకాయను ఎగురగొట్టేస్తాడు. అలా అలంబసుడు చనిపోయిన తర్వాత ఇంకా దుశ్శాసనుడే తెగించి సాచికితో యుద్ధం చేయడానికి వస్తాడు. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి ఓడిపోయాడు, ఒకసారి క్షమాభిక్ష పెట్టి వదిలేశాడు. సో కానీ ఈసారి దుశ్శాసనుడికి సాచికి మధ్య గట్టి యుద్ధమే జరుగుతుంది. కానీ దుశ్శాసనుడు ఎక్కువసేపు నిలవలేడు. దుశ్శాసనుడి గుర్రాన్ని, సారథిని కొట్టేస్తాడు. ఇంకో మరో బాణంతో దుశ్శాసనుడు చంపేస్తాడు అన్నటువంటి సమయంలో అక్కడికి డేగల్లాగా వచ్చి పడతారు త్రిగర్త సైన్యంలో ఉన్నటువంటి 500 మంది రధికులు. ఈ 500 మందిని కూడా సాచికి చంపేస్తాడు. ఆ తర్వాత శురసేన సంబంధించినటువంటి సైన్యం వస్తుంది, ఆ సైన్యాన్ని కూడా చంపేస్తాడు. ఆ తర్వాత కళింగ సేన వస్తుంది, ఆ సైన్యాన్ని కూడా చంపేస్తాడు. సో ఇలా చంపేస్తూ సాచికి అర్జునుడి వైపు అలా కదులుకుంటూ వెళ్తుంటాడు. దీన్ని కృష్ణార్జునుడు గమనించి కృష్ణుడు అంటాడు అర్జునుడితో, సాత్వికి అది అర్జున చూడు నీ శిష్యుడు ఎంతటి వీరుడో, అంటే సాచికి అర్జునుడి శిష్యుడు కాబట్టి ఇలా అంటాడు, ఎంతటి వీరుడో, ఇంతటి మహాసముద్రం లాంటి కౌరవ సైన్యాన్ని దాటుకొని నీకోసం నీ దగ్గర దాకా వచ్చేస్తున్నాడు, నిజంగా నీ శిష్యుడు వీరుడేనోయ్ అంటాడు. అప్పుడు అర్జునుడు మాత్రం తలదించుకొని, నాకు మాత్రం సాచికి చేసింది ఏమీ నచ్చలేదు కృష్ణ, నేను సాచికిని ధర్మరాజు రక్షణ కోసం ఉంచొచ్చాను, ఈయన ఏంటంటే ధర్మరాజును వదిలేసి వచ్చాడు, అసలే అక్కడ ద్రోణాచార్యులు ఏం చేస్తారో ఏంటో అనేటువంటి ఆందోళన నాకు కలుగుతుంది, డేగ పావురాన్ని తన్నుకుపోయినట్టుగా ద్రోణాచార్యులు ధర్మరాజుని ఏమైనా చేస్తే మన పరిస్థితి ఏంటి, అసలు ఈ సాచికి ఎందుకు వచ్చినట్టు అని చెప్పేసి తను మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో కృష్ణుడు అంటాడు, ఖచ్చితంగా సాచికి వచ్చాడంటే ధర్మరాజు పంపి ఉంటాడు, ధర్మరాజు పంపి ఉంటాడు అంటే అన్ని విధాలుగా ఆలోచించి పంపుంటాడు, నువ్వు దాని గురించి ఆలోచించకు అని అంటుంటాడు. ఇంతలో సాచికి వెనక నుంచి ఒక గొంతు వినిపిస్తుంది, అది బురిశ్రవుడిది. బురిశ్రవుడు సాచికిని చూసి, ఓ నిలువు ఎటు వెళ్ళిపోతున్నావు, అప్పుడే నువ్వేదో గెలిచాను అనుకుంటున్నావా, ఆగో నీ సంగతి ఏంటో నేను చూస్తాను అని చెప్పేసి బురిశ్రవుడు పిలుస్తుంటాడు. నిజానికి కౌరవ సైన్యంలో చెప్పుకోదగ్గ వీరులు అంటే చేతి మీద లెక్క పెట్టి ఇంతమంది వీరుల పేర్లు చెప్పొచ్చు అంటే దాంట్లో బురిశ్రవుడు పేరు కూడా ఖచ్చితంగా ఉంటుంది. మంచి వీరుడు, శూరుడు,
అద్భుతమైనటువంటి యుద్ధాలు తెలిసినవాడు, మహా అద్భుతమైనటువంటి విద్యలు తెలిసినవాడు. సో, ఎప్పుడైతే బురిశ్రవుడు వచ్చి సాచికిని వెనక నుంచి పిలిచాడో అప్పుడు సాచికి బురిశ్రవుడి వైపు తిరిగిపోతాడు. అప్పుడు బురిశ్రవుడు అంటాడు, "నీకు ధర్మరాజుకి నిజంగా బుద్ధి లేదు. లేకపోతే ఇంత పెద్ద సైన్యంలోకి నిన్ను ఒంటరిగా పంపడం ఏంటి? నీ సంగతి ఏంటో నేను చూస్తాను. ఆ కృష్ణుడి ప్రాణం జల్దరించేటట్టు నీ తల నేను ఎగరగొట్టేస్తాను. ఈరోజు నీ సంగతి ఏంటో, నీ ప్రతాపం ఏంటో నేను చూసి తీరుతాను. రాబోయే నాతో యుద్ధానికి. కాకపోతే ఒక్క విషయం, మళ్ళీ మధ్యలోకి వచ్చేసి యుద్ధం చేయలేనని పారిపోకుండా నీకు నిజంగా వీరుడు అయితే నాతో నిలిచి యుద్ధం చెయ్యి" అని చెప్పేసి బురిశ్రవుడు వెనక నుంచి అంటూ ఉంటాడని చెప్పాను. అంటే ఇప్పుడు సాచికి తిరిగాడు. అప్పుడు వెంటనే సాచికి అంటాడు, "నోరు మూసుకో, నోటికి ఏది వస్తే అది మాట్లాడటమేనా? నీ నాలుక కోస్తాను, నీ తలకాయని ఈరోజు భూదేవికి అర్పణం చేస్తాను నేను. నిజంగా నీకు దమ్ముంటే నాతో పాటు వచ్చి" అని చెప్తారు. సో, ఇద్దరు కూడా ఇలా ఎదురెదురుగా నిల్చున్నారు. వీళ్ళ మధ్య యుద్ధం ఎలా జరిగిందో చదువుతాను వినండి. ఇద్దరు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కలబడ్డారు. రకరకాల బాణాలతో కొట్టుకున్నారు. ఒకళ్ళ బాణాలు ఒకళ్ళు ముక్కలు చేసుకున్నారు. ఒకరి కవచం ఒకరు పగలగొట్టుకున్నారు. ఇద్దరు రక్తస్నానాలు చేశారు. 2 ఏనుగులు కనుక కొట్లాడితే ఎలా కొట్లాడతాయో అలా కొట్లాడుకుంటారు. ఇద్దరి జెండాలు ఎగిరిపోయాయి. ఇద్దరు సారథులు మూర్చిపోయారు. ఇద్దరి ధనస్సులు విరిగిపోయాయి. ఇద్దరి గుర్రాలు అంటే ఆ రథం అంతా పోవడంతో ఇద్దరు కూడా కత్తి డాలు పట్టుకొని కిందికి దిగారు. చాలాసేపు కత్తి యుద్ధం చేశారు. ఆ తర్వాత ఇద్దరి డాలు పడిపోయింది. ఇద్దరి కత్తి కూడా పడిపోయింది. ఇంకా ఇంకా అక్కడ దొరికిన గద అది ఏది పట్టుకుంటే దాంతో ఇద్దరు కలిసి ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు. అంటే ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. దీన్ని గమనించి కృష్ణుడు అంటాడు, అదిగో సాచికి ఉదయం నుంచి యుద్ధం చేసి అలసిపోయి ఉన్నాడు. బురిశ్రవుడేమో అలా కాదు, కొత్త శక్తితో ఉన్నాడు. కాబట్టి బురిశ్రవుడిది పై చేయిగా కనిపిస్తుంది నాకు. అర్జున, వెంటనే బాణం వేయి సాచికిని రక్షించు అంటాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, అదెలా బావా, వాళ్ళిద్దరు ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు యుద్ధం చేస్తుంటే మధ్యలోకి నేను ఎలా పోతాను? అయినా నేను బురిశ్రవుడికి మీదికి ఎలా బాణం వేయగలిగాను? అతడు నాతో యుద్ధం చేయట్లేదు, కనీసం నా వైపు కూడా రావట్లేదు. అలాంటప్పుడు అది అధర్మం అవుతుంది. నేను అలా చేయలేను అని చెప్పేసి యుద్ధం చేస్తుంటాడు. ఇంతలో దుర్యోధనుడు ఏంటంటే సాత్యకికి అర్జునుడు సహాయం చేయకుండా పెద్ద సంఖ్యలో అర్జునుడి వైపు సైన్యాన్ని పంపిస్తుంటాడు. వాళ్ళందరితో అర్జునుడు యుద్ధం చేస్తుంటాడు. ఇంతలో కృష్ణుడు ఇంకా అంటూనే ఉంటాడు, లేదు నువ్వు ఎలా అయినా సరే నిన్ను నమ్ముకొని వచ్చాడు, నీ ప్రాణం కాపాడడం కోసం వచ్చాడు. నీ కోసం వచ్చిన వాడిని రక్షించాల్సినటువంటి బాధ్యత నీది. ముందు క్షత్రియ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. నిన్ను నమ్ముకొని వచ్చి నీ కోసం వచ్చిన వాడిని రక్షించకపోతే ఇంకా నువ్వు వీరుడివి ఎలా అవుతావు? కాబట్టి నువ్వు సాత్యకిని రక్షించు అంటాడు. కానీ అర్జునుడు ఏంటంటే సాచికి మహావీరుడు బురిశ్రవుడితో యుద్ధం చేస్తున్నారు. వాళ్ళిద్దరు యుద్ధం చేస్తుంటే నేను వెనక నుంచి బాణం వేయడం ఏంటి అని చెప్పేసి మీనమేషాలు లెక్క పెడుతూ అటు సైడ్ అసలు చూడడు. కృష్ణుడు అంతా చెప్తుంటాడు కానీ కనీసం బురిశ్రవుడి వైపు కూడా చూడకుండా తన యుద్ధం ఏదో తాను చేస్తుంటాడు. ఇంతలో ఇక్కడ ఏం జరుగుతుందంటే బురిశ్రవుడు ఒక సమయానికి వచ్చేసరికి సాచికి పూర్తిగా అలసిపోతాడు. బురిశ్రవుడు సింహంలాగా అతని మీద దూకి అతడి కుడి చేయి మీద ఒక కాలు, అతని గుండె మీద ఒక కాలు పెట్టి తొక్కి మణికంకణాలతో మెరుస్తున్న అతని కుడి చేతిని పైకెత్తి సాచికి కంఠానికి గురిపెట్టాడు. ఇలా అంటే చెయ్యి పైనుంది, కింద ఒక కాలేమో గుండె మీద పెట్టాడు, ఒక కాలు ఏమో కుడి భుజం మీద పెట్టాడు. తల నరకడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకొక క్షణకాలం అయితే సాచికి తల ఎగిరిపోతుంది. ఇంతలో కృష్ణుడు మళ్ళీ అర్జునుడిని తొందర పెట్టడంతో సాచికిని రక్షించడం నీ ధర్మం, ముందు నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించు అనడంతో ఇంకా కృష్ణుడు పదే చెప్తుండడంతో వెంటనే అర్జునుడు తన గాంధీవాన్ని సంధించి బాణాన్ని వదులుతాడు. అప్పుడు అర్జునుడు ఒక మాట అనుకుంటే ఏమంటాడంటే, నువ్వు అనేది ఖచ్చితంగా నిజం కృష్ణ, సాచికి నా శిష్యుడే కాదు నా ప్రాణ సమానుడు, సాచికిని రక్షించాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి నువ్వు చెప్పినట్టు నేను చేస్తానని చెప్పేసి గాంధీవాన్ని సంధించి ఒక్క బాణం వదులుతాడు. ఆ బాణం నేరుగా వెళ్ళి ఏదైతే కత్తి ఎత్తాడు కదా, కుడి చేత్తో నరకడానికి ఎత్తినటువంటి కత్తి ఉందిగా, కుడి చేయిని అలాగే తీసుకెళ్ళిపోతాడు. అంటే కుడి చేయిని తెంపేసుకుంటూ ఆ బాణం వెళ్ళిపోతుంది. ఒక్కసారి బురిశ్రవుడు వెనక్కి తిరిగి చూస్తాడు. తన మీద బాణం వేసింది అర్జునుడు అని తెలిసిన తర్వాత విపరీతమైన కోపం వస్తుంది బురిశ్రవుడికి. ఆ రక్తం కారుతున్నటువంటి శరీరంతో అర్జునుడి దగ్గరికి వచ్చి, అర్జున, ఇంత నీచమైన పని నువ్వు చేస్తావా? ఎవరయ్యా నీకు విద్య నేర్పింది? ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకున్నావా? ఇంద్రుడి దగ్గర నేర్చుకున్నావా? లేదా శివుడు నీకు ఇలాంటి విద్య నేర్పించాడా? నేను నీతో యుద్ధం చేయట్లేదు, నేను మరొకరితో యుద్ధం చేస్తున్నాను. కనీసం నీ వైపు కూడా నేను తిరిగి చూడలేదు. అలాంటి నా మీద నువ్వు బాణం వేయడం ఏమన్నా న్యాయంగా ఉందా? ఇది అధర్మం అని నీకు తెలియదా? ఇలాంటి యుద్ధానికి పాల్పడుతున్నావా? ఇలా నువ్వు ధర్మరాజును రాజు చేయాలనుకుంటున్నావా? ఇలా నువ్వు ధర్మరాజును గెలిపించాలనుకుంటున్నావా? ఎవరు చెప్పారు నీకు ఈ పని చేయమని? కృష్ణుడు చెప్తే చేశావా?
ఇంత నీచమైనటువంటి పని చేయడం ఒక అర్జునుడు లాంటి వీరుడికి సమంజసమైన పనేనా, నువ్వు ఎందుకు చేశావని చెప్పేసి ఇంకా విపరీతంగా మాట్లాడుతూ ఉంటాడు. అర్జునుడు ఏమి అనడు. బురిశ్రవుడు మాట్లాడిందంతా వింటాడు. ఎప్పుడైతే బురిశ్రవుడు మాట్లాడడం ఆపేస్తాడో అప్పుడు అర్జునుడు ఒకే మాట అంటాడు, సరే నేను చేసింది అధర్మం అని నువ్వు అంటున్నావు, కానీ ధర్మం అని నేను అంటున్నాను. ఒక క్షత్రియుడికి తనను అంటే తన కోసం వచ్చిన వాడిని, తన వాళ్ళను రక్షించుకోవడం మొదటి ధర్మం. నేను సాత్వికిని రక్షించడం కోసం మాత్రమే బాణం వదిలాను. నిన్ను చంపడం కానీ నీకు హాని చేయడం కానీ నా ఉద్దేశం కానే కాదు. నేను సాత్వికిని రక్షించాను, అది నా ధర్మం. ఇంకా నువ్వు అధర్మం అని మాట్లాడుతున్నావు. నిన్నటి యుద్ధంలో మీరంతా కలిసి అభిమన్యుడు ముక్కు పచ్చలారని పసిబిడ్డడే వాని చుట్టూ చేరి నిరాయుధుడిగా ఉన్న వాడి మీద బాణవర్షం కురిపించి వాడిని చంపారే, ఆ క్షణంలో మీకు అనిపించలేదా మీరు చేసింది అధర్మమని? అలా చెయ్యకూడదని నిరాయుధుడుగా ఉన్నవాడిని అంతమంది చుట్టుముట్టి బాణం వేయడం తప్పని నిన్న నువ్వెందుకు అనలేదు ఈ మాటను? ఈరోజు ఎందుకు అంటున్నావు? కేవలం నీ వరకు వచ్చే వరకు మాట్లాడుతున్నావా? ఇది ఖచ్చితంగా నిన్న మీరు చేసింది న్యాయమా ధర్మమా? ముందు దానికి సమాధానం చెప్పు అంటాడు. దానికి బురిశ్రవుడు ఒకసారి అభిమన్యుడు మాట ఎత్తగానే బురిశ్రవుడు తల దించుకొని అలాగే నిల్చుంటాడు. మళ్ళీ అర్జునుడే కాస్త మెతకబడి ఇలా అంటాడు, బురిశ్రవ, నాకు తప్పలేదు, నేను సాత్వికిని రక్షించుకోవడం కోసం ఈ పని చేశాను. కానీ నేను చెప్తున్నాను విను, నువ్వు అద్భుతమైనటువంటి యుద్ధం చేశావు. నిజంగా అంటే ఒక యోధుడికి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ నీకున్నాయి. ఖచ్చితంగా నీకు సద్గతి లభిస్తుంది అంటాడు. అప్పుడు వెంటనే బురిశ్రవుడు అంటాడు, ఆ సద్గతి ఏదో నాకు ఇప్పుడే లభించింది, ఇంకా చెయ్యి విరిగిన తర్వాత నేను మాత్రం ప్రాణాలతో ఉండి లాభం ఏంటని చెప్పేసి తన ఎడమ చేత్తో బాణాలన్నీ ఏరుకొని వచ్చి ప్రాణాయామంలో కూర్చుంటాడు. అంటే గాలిని లోపలికి తీసి ఇంకా వదలకుండా ఆ ప్రాణాయామం ద్వారా తన శరీరాన్ని వదలడానికి ఆ బాణాలన్నీ పరుచుకొని బాణాల మీద ఇలా కూర్చుంటాడు. వెంటనే ఇక్కడ సాచికి కింద పడిపోయి ఉన్నాడని చెప్పాను కదా, అంటే కింద పడేసి ఎప్పుడైతే బురిశ్రవుడు సాచికి మీద కూర్చున్నాడు కదా, ఇదంతా జరుగుతున్నప్పుడు సాచికి వెంటనే కాసేపటికి కోలుకొని ఏదైతే ఇప్పుడు కుడి చెయ్యి పడిపోయింది, ఆ చేతిలో అయితే బురిశ్రవుడు చేతిలో ఉన్నటువంటి కత్తితో సహా కింద పడింది కదా, ఆ కత్తి తీసుకొని వచ్చి ఓవైపు అందరూ మొత్తుకుంటుంటారు. ఇటు భీముడు, కృష్ణుడు, కర్ణుడు వీళ్ళందరూ వద్దు 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 అని మొత్తుకుంటున్నా కూడా ఎవ్వరి మాట కూడా లెక్క చేయకుండా ఒక్కసారిగా వచ్చేసి బురిశ్రవుడి కంఠాన్ని తెగేస్తాడు, కంఠాన్ని నరికేస్తాడు. అలా కూర్చున్నవాడు కూర్చున్నట్టే అడ్డం పడతాడు. అలా పడ్డగానే సిద్ధులు, చారణులు ఇలా చాలామంది అంటే పైనుంచి పుణ్యలోకాల నుంచి వచ్చి అలాగే బురిశ్రవుని తీసుకొని వెళ్తారు. అంటే ఆయన ఆత్మను తీసుకొని వెళ్తుంటారు. ఇదంతా కూడా సంజయుడు గమనిస్తాడు. సో సంజయుడికి మన వేదవ్యాసుడు దివ్య దృష్టి ఇచ్చాడు కాబట్టి ఇలా ఎప్పుడైతే సాచికి బురిశ్రవుని చంపాడో అప్పుడు కౌరవులందరూ కూడా, అంటే అప్పటికే అర్జునుడు వెనక నుంచి బాణం వేసినప్పుడే కౌరవులందరూ ఆహాకారాలు చేస్తుంటారు, ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అని, దుర్యోధనుడితో సహా. ఇంకా సాచికి కూడా ఇలా బురిశ్రవుని చంపేయడంతో అందరూ వచ్చేసి ఏమిటి పని, ఇంత అధర్మమైన పని చేస్తారా, చావడానికి సిద్ధపడి కూర్చున్న వాడి మీద కత్తెత్తడం ఏమైనా న్యాయమా అది అని చెప్పేసి అందరూ సాచికి మీద అర్జునుడి మీద అరుస్తుంటారు. దాంతో సాచికి ఒకే మాట అంటాడు, ఎవడైనా సరే నా మీద కాలు చేసుకుంటే వాడిని చంపుతాను, వాడు అతడు మునైనా సరే అతన్ని చంపుతానని నేను గతంలో ప్రతిజ్ఞ చేశాను. వీడు నా గుండెల మీద కాలేసి తొక్కాడు, అలాంటి వాడిని వదిలిపెడితే నేను వీరుడిని ఎలా అవుతాను? వీడు అంటే యుద్ధానికంటూ వచ్చినప్పుడు శరీరం చితికిలబడిపోయిన తల ఎగిరిపోతున్నా కూడా యుద్ధం చేయాలి, వీడు యుద్ధం మానేసి ప్రాయోపవేశం చేస్తానంటే నేను ఎలా ఊరుకుంటాను? నా గుండెల మీద తన్న వాడి మీద ప్రతీకారం తీర్చుకోకుంటే నేను వీరుడిని ఎలా అవుతాను? కాబట్టి నేను చేసింది న్యాయమే అంటాడు సాచికి. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ తలొక రకాలుగా మాట్లాడుతుంటారు. అవును మరి గుండె మీద సాచికి అంత గొప్ప వీరుడు, వాడి గుండెల మీద కాలేసి తొక్కితే ఊరుకుంటాడా అని. మరికొంతమంది అంటారు, ఎంత సాచికి అయితే మాత్రం మరి ఇంత పంతానికి పోవాలా, చావడానికి సిద్ధపడ్డవాడిని ఎందుకు చంపారు అని. మరొక వైపు కొంతమంది అర్జునుడు చేసింది అధర్మము, సాచికి చేసింది పూర్తిగా అధర్మము, ఇలా చేశారేంటి, పాండవులు ఇంతకు తెగించారేంటి అని కొందరు మాట్లాడుకుంటుంటారు. మరికొందరు ఏమనుకుంటారంటే దీనంతటికీ కారణము ఆ దుర్యోధనుడు, ఆ పాండవులకు ఇచ్చేదేదో ఇచ్చేస్తే అసలు ఇది వచ్చేదే కాదు అనుకుంటారు. మరికొందరు దీని అంతటి కారణం ధృతరాష్ట్రుడు, ఆ ముసలి కళ్ళు లేని రాజు వల్ల ఇదంతా వచ్చాయని మాట్లాడుకుంటారు. సో రకరకాలుగా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఈ సమయంలో ధృతరాష్ట్రుడు ఇదంతా వింటూ సంజయుని అడుగుతాడు, సంజయ నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే
సాత్యకి ద్రోణాచార్యుల్ని కృతవర్మని కూడా ఓడించాడు. ద్రోణాచార్యుల్ని ఓడించిన వాడు వచ్చేసి భూరిశ్రవుడి చేతిలో ఓడిపోవడం ఏంటి? ఎంత అలసిపోతే మాత్రం అంతటి వీరుడు అలా ఎలా తనని తాను రక్షించుకోలేకపోయాడు? నాకు అర్థం కావట్లేదు. ఇదేదో నమ్మశక్యంగా లేదు కదా సంజయ అంటాడు. అప్పుడు 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 ధృతరాష్ట్రుడితో సంజయుడు ఇలా చెప్తాడు. నువ్వు అడగాల్సిన ప్రశ్నే అడిగావు. అసలు నిజం నేను చెప్తాను విను. ఎందుకు శ్రీకృష్ణుడు అంత అధర్మంగా అర్జునుడితో బాణం వేయించాల్సి వచ్చింది? ఎందుకు భూరిశ్రవుడి చేతిలో సాచికి ఓడిపోయాడంటే దానికి అసలు కారణం ఏంటంటే శ్రీకృష్ణుడి తల్లిదండ్రులైనటువంటి దేవకి వసుదేవులు ఉన్నారు కదా. ఇప్పుడు శ్రీకృష్ణుడి వంశానికి సంబంధించి ఆయనది వాళ్ళ వంశం గురించి మొదటి చెప్తాడు. సంజయుడు ఎగ్జాక్ట్గా ఏం చెప్పాడో చెప్తాను వినండి. చంద్రవంశంలో యయాతి కొడుకైనటువంటి యూదుడి కులంలో దేవమీడుడు పుట్టాడు. అతని కుమారుడు శూరుడు. ఆ శూరుడు కొరికే వసుదేవుడు. వసుదేవుడు అంటే శ్రీకృష్ణుడి యొక్క తండ్రి. సో ఈ వసుదేవుడు చక్కని రూపానికి తగినటువంటి గుణంతో ఉండేవాడు. అయితే ఈ వసుదేవుడికి దగ్గరి బంధువు అత్యంత ఆప్తమిత్రుడు శని ఉన్నాడు. ఈ శని ఆ సమయంలో ఏం జరుగుతుందంటే దేవకుడు అనే రాజు తన కూతురు దేవకి కోసం స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాడు. అయితే ఈ శని వెళ్ళి వసుదేవుడి కోసం దేవకిని స్వయంవరం నుంచి తీసుకొస్తాడంటే దేవకి వసుదేవుల పెళ్లిలో వసుదేవుడి కోసం దేవికిని తీసుకొచ్చింది ఈ శని అనమాట. ఈ శని అంటున్నాను, షాకి గుడి శని. ఈ శని వెళ్తాడు. అయితే ఈ సమయంలో ఏం జరుగుతుందంటే స్వయంవరానికి వచ్చినటువంటి రాజులందరూ కూడా అడ్డుకుంటుంటారు కదా తీసుకెళ్లకుండా. సో ఆ సమయంలో అందరితో కూడా యుద్ధం చేస్తుంటాడు. అందరినీ కూడా ఓడగొడతాడు. అదే సమయంలో ఈ సోమదత్తుడు ఎవరైతే భూరిశ్రవుడు తండ్రి, ఇప్పుడు ఎవరైతే సాచికి చంపేసిన భూరిశ్రవుడు ఉన్నాడో ఈ భూరిశ్రవుడు యొక్క తండ్రి సోమదత్తుడు. ఈ సోమదత్తుడికి శనికి మధ్య యుద్ధం అంటే వాళ్ళ మధ్య కొట్టుకుంటారు. వాళ్ళ మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో ఈ శని ఏం చేస్తాడంటే సోమదత్తుని ఓడించి కింద పడేసి వాడి గుండెల మీద కూర్చుంటాడు అనమాట. సో అలా కూర్చుంటాడు కానీ ప్రాణం మాత్రం తీయకుండా వదిలిపెట్టేస్తాడు. ఎవరు? శని మన భూరిశ్రవుడు తండ్రి అయినటువంటి సోమదత్తుని అలా వదిలేస్తాడు. అయితే సోమదత్తుడు దాంతో రగిలిపోయి ఎలా అయినా సరే ఈ శని మీద ప్రతీకారం తీర్చుకోవాలని శివుడి కోసం తపస్సు చేస్తాడు. శివుడి కోసం మహా అద్భుతమైనటువంటి తపస్సు చేస్తాడు. శివుడు కొంతకాలానికి ప్రత్యక్షమవుతాడు. అయితే శివుడు ప్రత్యక్షమైనప్పటికీ సోమదత్తుడు తపస్సు చేయడానికి కారణం శని మీద ప్రతీకారం తీర్చుకోవడానికి. అయితే అప్పటికి ఏం జరుగుతుందంటే ఈ శివుడు ప్రత్యక్షమయ్యేసరికి శని చనిపోతాడు. శని కొడుకైనటువంటి సాత్యకుడు కూడా చనిపోతాడు. సో శని చనిపోయాడు, శని కొడుకు సాత్యకుడు కూడా చనిపోయాడు. సాత్యకుడు కొడుకు సాత్యకి, ఎవరైతే ఇప్పుడు సాత్యకి ఉన్నాడు కదా మన కృష్ణుడి తమ్ముడు, అదేవిధంగా ఎవరైతే మన భూరిశ్రవుడు తల ఎగరగొట్టిన సాత్యకి, ఈ సాత్యకుడి కొడుకు అన్నమాట. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాక ఈయనకి ఏం అనగాలో అర్థం కాక సోమదత్తుడు ఏమనుకుంటాడంటే ఇప్పుడు చనిపోయిన శని మీద నేను ప్రతీకారం తీర్చుకోలేను, అతని కొడుకు కూడా చనిపోయాడు కాబట్టి ఇప్పుడు బ్రతికుంది అతని మనవడే, కనీసం అతని మీద ప్రతీకారం తీర్చుకోలేకపోయినా అతని మనవడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకొని అతని మనవడిని పడగొట్టి అతడి గుండె మీద కాలేసి తొక్కగలిగేటువంటి కొడుకు నాకు కావాలని కోరుకుంటాడు. సో అలా సోమదత్తుడు కోరుకోవడం వల్ల పుట్టినవాడు భూరిశ్రవుడు. అంటే భూరిశ్రవుడు పుట్టడానికి కారణమే సాచికి గుండె మీద కాలేసి తొక్కడానికి పుట్టాడు. సో కాలేసి తొక్కాడు, వచ్చిన పని అయిపోయింది, శ్రీకృష్ణుడు పంపాడు. సో అందుకే కృష్ణుడు అర్జునుడిని తొందర పెట్టాడు. ఎందుకు? వీడు పుట్టిందే సాచికిని ఓడించడానికి, కాబట్టి వీడిని సాచికి ఓడించలేడు. అలాగని వదిలేస్తే వాడి చేతిలో సాచికి చనిపోయే ప్రమాదం ఉంది. అక్కడ సోమదత్తుడు కోరింది వాడి గుండె మీద కాలేసి తొక్కడం వరకే, అతన్ని చంపాలనేటువంటి కోరిక కోరలేదు. కాబట్టి అంటే అవమానమే ప్రతీకారం అనుకున్నాడు సోమదత్తుడు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు తొందర చేసి అర్జునుడితో బాణం వేయించాడు. సో ఇదన్నమాట కథ. అంటే మహాభారతంలో ఉన్నటువంటి పాత్రలన్నీ దాదాపు ఇలాగే ఉంటాయి. ప్రతీది ఎక్కడో ఇంటర్లింక్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఇంత సైంధవుడు కూడా ద్రౌపదీదేవిని మోహించి వెళ్ళినప్పుడు భీముడు గుండు కొట్టి పంపిస్తేనే కదా అభిమన్యుడు చావు వరకు వచ్చింది. అంటే ప్రతి పాత్ర ఇంకెక్కడో ఉంటుంది, ఎక్కడో శత్రుత్వం ఉంటుంది, ఎక్కడో చిన్నగా మొదలవుతుంది. ఆ మొదలైన చిన్నది ఎక్కడెక్కడో దారితీసి మహాభారత యుద్ధంలో కలుస్తుంది. మహాభారత యుద్ధంలో ఉన్నటువంటి క్యారెక్టర్లన్నీ దగ్గర అటు ఇటుగా ఎక్కడి శత్రుత్వాన్ని తీసుకొచ్చి యుద్ధంలో చూయించుకుంటారు వీళ్ళు. సో ఇది మొత్తానికైతే ఇలా భూరిశ్రవుని సాచికి చంపేశాడు కదా. చంపేసిన తర్వాత అందరు ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడుకుంటారని చెప్పాను కదా. ఇంతలో కృష్ణుడు అంటాడు అర్జునుడితోటి, అర్జున ఇంకా మనకు సాయంకాలం కాబోస్తుంది, మరి కొద్దిసేపట్లో సూర్యుడు అస్తమిస్తాడు, కాబట్టి ఈ లోపే మనము సైంధవుని చంపాలి. ఇంకా దీని గురించి మనం ఆలోచిస్తూ కూర్చోవడం తగని పని, కాబట్టి నువ్వు పద మనం అటు సైడ్ వెళ్దాం అంటారు. దీంతో అర్జున రథం భూరిశ్రవుడి వైపు కదిలింది. అండ్ అర్జున రథం మన సైంధవుని చంపడం కోసం అటువైపు కదిలింది. సో ఇప్పుడు అర్జునుడి రథం కదులుతోంది కాబట్టి
పొలోమని కౌరవ సైన్యం కూడా వచ్చేసింది. ఇప్పుడు అర్జునుడు, సాత్యకి, భీముడు వీళ్ళని అశ్వత్థామ ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు. ఇంకా ఇప్పటివరకు ఇంకా కర్ణుడికి అర్జునుడికి మధ్య యుద్ధం జరగలేదు, కర్ణుడికి సాత్యకి మధ్య యుద్ధం జరగలేదు. సో వాళ్ళ మధ్య కూడా యుద్ధం జరగాలి. అయినప్పటికీ అసలు ఏం జరిగిందని శ్రీకృష్ణుడు మాయా చీకటిని సృష్టించాల్సి వచ్చింది. మాయా చీకటి ద్వారా మాత్రమే అర్జునుడు ఎందుకు సైంధవుని చంపగలిగాడు, ఆ మధ్యలో జరిగినటువంటి విషయాలు ఏంటి అవన్నీ కూడా మనం 1 by 1 చెప్పుకుందాము. సో 14 రోజు యుద్ధం చాలా రోజులు అవుతూనే ఉంది, ఇంకా అవుతుంది. మనకు మాయా చీకటికి రావాలంటే నేను మేబీ నెక్స్ట్ ఎపిసోడ్ కాకుండా నెక్స్ట్ ఎపిసోడ్కి వస్తుండొచ్చు. ఎందుకంటే కర్ణార్జునుల యుద్ధం జరగాలి, కర్ణ సాత్యకుల యుద్ధం జరగాలి, మళ్ళీ అశ్వత్థామ వీళ్ళందరూ కూడా మధ్యలోకి వచ్చి యుద్ధం చేస్తారు. సో ఇదంతా ఉంది కాబట్టి ఇంకొంచెం టైం పడుతుంది. 14 రోజు యుద్ధం అనేది చాలా రోజులు పట్టేలానే ఉంది. కాకపోతే ఏమీ తొందర లేదు. చెప్పాను కదా, ఎన్ని రోజులైనా పర్లేదు, ప్రశాంతంగా ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి. మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, అదేవిధంగా పోడ్కాస్ట్ కూడా ఉంది. సో చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.